వచ్చారు ఈ టైంలో, రష్ ఉండదు. పోయింటే తెచ్చేవాళ్ళు. ఇంకట్టయితే ఇంకా అడిగి పోతే నాకు తెలిసి నిన్నటిగా మొన్నటిగా స్టాక్ ఉంటాయి. చూడాలి. జరుగు అంకుల్, జరుగు జరుగు. ఇంతకుముందు ఇట్లేదేమో ఇది, ఇంతకుముందు సింగిల్ రోడ్ ఉండేది. ఓన్లీ సింగిల్ రోడ్ ఉండేది. ఇప్పుడు డివైడ్ చేశారు. డివైడ్ చేసి ఇంత ఇంత ప్లేస్ ఎందుకు మధ్యలో వదిలిన అర్థం కాల. మధ్యలో ఏమన్నా డివైడర్ అయ్యాలనుకుంటే చిన్నది డివైడర్ వేయచ్చు. అసలు వీళ్ళు బండ్లు ఆటోలు మొత్తం ఇంటి ముందు ఆపుకుంటారు. అప్పుడు రోడ్ ఏడు ఉంటుంది, దాన్ని దీన్ని కలిపేస్తారేమో మళ్ళీ. అంటే వెహికల్స్ ఈ మధ్యలో అటు ఇటు నడిచేటప్పుడు మధ్యలో చేస్తారేమో రోడ్డు. అది అంత ఉండేది రోడ్డు. ఇక్కడ కూడా కట్టారు. లాడ్జా, హోటల్ టైప్ ఫంక్షన్ హాల్ అంట. ఇక్కడ కూడా ఫంక్షన్ హాల్ కట్టిర్రా. ఈ ఫంక్షన్ హాల్ ఇంతకు ముందే ఉన్నది, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా కట్టిర్రా అని. ఇక్కడ వాళ్ళకి లేకపోతే ఈ బీచ్ల దగ్గర చేయాలనుకుంటారు చూడు, ఆ వైబ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసము వీల్స్ రెడీ. ఫంక్షన్ హాల్ పెద్దగానే కట్టిండే, బాగుంది. మొత్తం గ్రీనరీ గ్రీనరీ. ఇంజనీరింగ్ స్టార్ట్ అయితే కొత్తపట్నం. మస్తు కార్. ఇక ఇట్లాంటి వెహికల్స్ రోజు తిరిగినాయి అనుకో, నీకు రోడ్ అట్లా ఉండదు. తిరుగుతాయి అనుకుంటా రోజు. రోజు తిరిగితే కనీసం ఒక చోటైనా కానీ గుంతలు పడతాయి. ఇది కొత్తపట్నం. సింగోతు, ఎక్కడ సుబ్బయ్య, గాయత్రి. ఇక్కడ మ్యాక్సిమం ఇప్పుడు మత్స్యకారులు అంటే మాదిగోళ్ళే ఉంటారా చెప్పలేము. ఆడైతే మరి చర్చి ఏదో సినిమా లాగేసి ఉంటే ఆల్మోస్ట్ 90% వాళ్ళే ఉంటారు. ఎస్టీ టైప్ వాళ్ళే ఉంటారు. ఎవరైతే మత్స్యకారులు అని సపరేట్ ఉంటుంది కదా, మరి అది సపరేట్ కాదా? వాళ్ళు సపరేటే ఉంటారు. అదే కదా. బస్సు కూడా వచ్చింది. స్లిప్ అయ్యి వచ్చాను. పొద్దున్నే ఒక 90 వేసి ఉంటాడు, సిగరెట్ వేసుకొని వస్తాడు. నాకు ఈ వ్యూ నచ్చుతుంది బాబా. రోడ్డు మీద నుంచి పైకి లేగానే ఫుల్గా కనిపిస్తుంది బీచ్. ఈ వ్యూ ఎక్కడా లేదు. ఇట్లా ఇలా పైకి వచ్చినట్టు వస్తుంది బీచ్. చూడు ఎలా ఉంటుందో అంత. అందరు సైలెంట్గా ఉంటారు. ఎవరు పోలా అంతలా వచ్చుంటే ఆడపోతారు. కొన్ని బోట్లు ఉన్నట్టున్నాయి సముద్రం అక్కడ. అయితే వన్ డే ఫిషింగ్ వాళ్ళు ఏంటారు వాళ్ళు. అలలు తక్కువే. ఎవరు ఉండరులే బాగున్నారు ఇప్పుడు బీచ్ కాడికి. ఉంటారు ఇక్కడ పోలీసు వాళ్ళు. అన్ని దుకాణాలని సర్టేజ్ పెట్టినట్టు పెట్టి మొత్తం వాళ్ళని ఒక చోట. వాటర్ చాలా పెరిగినాయి. ఒకప్పుడు అక్కడ ఎన్నో ఉండేవి, ఇక్కడ దాకా వచ్చినాయి. ఇక్కడ దింపేసి పెడతామా? ఇక్కడ ఉందా? ఇదేంటిది పాత బంగ్లా లాగా ఉంది. ఇక్కడ పెట్టుకోవచ్చా కార్లు? ఇక్కడ సైడ్కి పెట్టద్దాం అయితే.
ఫోన్ తెచ్చినావా? ఎంత కొంటున్నావు కాబట్టి సౌండ్ కూడా సౌండ్ ఘోరంగా వస్తుంది సౌండ్ కూడా. నీళ్ళు బాగా పెరిగినాయి, చాలా పెరిగినాయి. అవన్నీ జస్ట్ అంటే వలలు వేసి పెట్టచ్చు. లాంగర్ వేస్తుంటారా? శాంతమైన వాతావరణం. అవి వాళ్ళ లంగలు అన్నీ వేసి పెట్టేది కూడా దారాలలాగా. మనుషులు కూడా ఉన్నట్టే ఉంటారు. మనుషుల అలలు కూడా చాలా తక్కువ ఉన్నాయి, లేదా అక్కడే పడిపోతుంది. అక్కడ ఉండవు, అక్కడ తక్కువ, ఇక్కడ వస్తాయి మనకు. అదే ఇక్కడే తక్కువ ఉన్నట్టున్నాయి, చిన్నగానే ఉన్నాయి అలలు. మేబీ నిన్న వచ్చి ఉండొచ్చు పెద్దగా. ఇంత నీరు బావా, ఒక్క పనికి వచ్చేది కాదు. దాంట్లో